చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణం. ఐటీడీఏను ప్రక్షాళన చేద్దాం. చెంచులు కూడా నాగరికతను అలవరుచుకోవాలి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణమని, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినా చెంచు గిరిజన కుటుంబాల్లో ఏమాత్రం మార్పు కనపడలేదని, ఐటీడీఏను ప్రక్షాళన చేసి చెంచులకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూస్తామని, చెంచులలో కూడా మార్పు ఎంతో అవసరమని, ఆధునిక ప్రపంచం వైపు చెంచులు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట చెంచు కాలనీలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చెంచు గిరిజనుల సమస్యలు ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల అరణ్యం, మైదాన ప్రాంతాల్లో 42 చెంచు గూడాలలో చెంచులు జీవనం సాగిస్తున్నారని, చెంచుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు ఖర్చు చేస్తున్నాయని, అయినా ఇంకా వెనుకబాటు ఎందుకని, చెంచు పిల్లలు చదువుకుంటే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. కనీస వసతులకు చెంచులు దూరంగా బ్రతకడం బాధేస్తోందని, అధిక సంతానం కూడా చెంచుల వెనుకబాటుకు ఒక కారణం అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. చెంచుగూడెంలలో కనీస వసతులైన మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లు, అంతర్గత సిసి రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సేవల విస్తరణ, పక్కా గృహాలతో పాటు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్బంధ విద్య చెంచు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామని, చెంచు మహిళలు కూడా మార్పుకు సహకరించాలని, తమ బిడ్డలను చదివించుకోవాలని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, పొదుపు గ్రూపులలో గిరిజన మహిళలు చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ శబరి కోరారు. చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పట్టినా, దుర్వినియోగం అయినా సంబంధిత ఐటీడీఏ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. అనంతరం వేంపేటలోని హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లను ఎంపీ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ నాగార్జున, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, వేంపేట మాజీ సర్పంచ్ గాండ్ల రామసుబ్బమ్మ, టెలికాం సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, కురువ వెంకటేశ్వర్లు, వీరాపురం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు చేయడానికి మీకు ఇష్టం లేదా? వాళ్ళు రాకున్నారు, పిల్లలు పారిపోతున్నారు, కొరత చేస్తారంటే చిన్న పిల్లలు గనక పనికి పోయినారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. అడుగు పోలీసు అడుగు, చెప్పండి సార్ ఒకసారి. అందుకే తీసుకుపోయి ఒక రోజు ఒకసారి ఇవ్వండి. పిల్లలను స్కూల్కి పంపించకుండా మీ మీద కేసులు పెడతాం చూడమ్మా. పనులకు పంపిస్తే కేసు పెట్టాయి. అర్థమైందా? 14 సంవత్సరాల పిల్లల్ని పనులకు పంపించకూడదు, పిల్లలకే పంపించాలా. అన్ని మధ్యాహ్నం భోజన పథకాలు అవన్నీ ఉన్నాయి కదా. పొద్దున చిన్న స్నానం చేయించి స్కూల్కి పంపించేస్తే అయితే 1-2 జతలు ఉంటాయి. వచ్చి కూర్చుంటాను చూడు, ఇక్కడే వచ్చి కూర్చుంటా. మీ పిల్లలకి నేను చదువు చెప్పిస్తాను. ఇద్దరు పిల్లల్ని తీసుకురండి. పిల్లల్ని తీసుకుని మా గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నాయి కదా. వాళ్ళ డ్రెస్సులు ఒక 2 డ్రెస్సులు ఉంటాయి. ఆ 2 డ్రెస్సులు ఒకటి ఉతికేసి ఒకటి వేసి పంపిస్తా ఉంటే అయిపోతుంటాయి కదా. ఏమే మీరు కౌన్సిలింగ్ చేయండి. ఆ 2 పిల్లలు ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళిద్దరు 30 స్ట్రెంత్ వస్తూ ఉంటారు కదా. కొంచెం మీ వల్ల అన్ని వేస్ట్ అవుతున్నాయి చూడు. ఈ బిల్డింగ్ ఎందుకు కట్టినాము, ఎందుకు మీరు నిజంగా బాగా ఉపయోగించుకుంటే మీకు ఇళ్ల పట్టాలు అన్ని వస్తాయి కదా. ఇక్కడ మీరు ఉపయోగించుకోవడం లేదు. మళ్ళీ సమస్య మేడం, మాకు ఏదన్నా వచ్చినా అసలు మా దాకా ఏది రానియారు మేడం. తలార్లు ఇవారు వాళ్ళు అసలు మాకు ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళు పట్టించుకుంటారు. ఇప్పుడు ఏదైనా విషయమైనా వాళ్ళ ద్వారా కదా మేడం మాకు తెలిసేది. నిమిషం వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఊరి పెద్దలు ఉన్నారు కదా, ఆ ఊరు పెద్దలు బొత్తిగా అసలు మీరు వచ్చినారని వచ్చినారు. ఊరు పెద్దలు తొక్కి చూడడం ఎవరు పంపించినాం మా వంట మేడం. అందరికి మా ఇంట్లో కానీ అన్ని కారేటివే, అన్ని చేసేటివే. అవన్నీ కాదమ్మా. ఒక నిమిషం విను. 5 సంవత్సరాలు రాముడు సార్, రాముడు సార్, పోండి స్వామి.
నేను ఇంకా వెనకాల ఎక్కించుకుంటున్నాను. పిల్లలు ముందుకు మరి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ తాగడానికి ఆరోగ్యం బాగుందా? ఇక్కడ ఓకేలా మీరు పట్టుకొని అది సపోర్ట్ ఇంకా చేసి ఉదయం వచ్చినారు వాళ్ళందరూ కూడా బడికి వెళ్ళాలంటే బడికి వెళ్ళడం కంటే ఉదయం నుంచి చేపలు కూడా మేము పోతాం. ఎందుకమ్మా మీ పిల్లల్ని చదివించాలని లేదా? వాళ్ళు లేయను తెలుగంగా చేపలు పట్టుకునేది మీద ఆ చిన్న పిల్లల్ని చదివించాలి గాని ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి ఎంత బిస్కెట్లు మేడం మాట్లాడుతూ చదివించాలి కదా. చెప్తారు ఓకే మీ పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా లేకపోతే మంచి ఉద్యోగాలు చేయడానికి మీకు ఇష్టం లేదా? వాళ్ళు రాకున్నారు, పిల్లలు పారిపోతున్నారు, కొరత చేస్తారంటే చిన్న పిల్లలు గనక పనికి పోయినారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. అడుగు పోలీస్ సార్ అడుగు, చెప్పండి సార్ ఒకసారి. అందుకే తీసుకుపోయి ఒక రోజు ఒకసారి ఇవ్వండి. పిల్లలను స్కూల్ కు పంపించకుండా మీ మీద కేసులు పెడతాం చూడమ్మా. పనులకు పంపిస్తే కేసులు అవుతాయి. అర్థమైందా? 14 సంవత్సరాల పిల్లల్ని పనులకు పంపించకూడదు, స్కూళ్ళకే పంపించాలా. ఇవన్నీ మధ్యాహ్నం భోజన పథకాలు అవన్నీ ఉన్నాయి కదా. ఏం లేకపోతే చిన్న స్నానం చేయించి స్కూల్ పంపించేస్తే అయిపోయా. 1-2 జతలు ఉంటాయి. వచ్చి కూర్చుంటాను చూడు, ఇక్కడే వచ్చి కూర్చుంటా. మీ పిల్లలకి నేను చదువు చెప్పిస్తాను. ఇద్దరు పిల్లల్ని తీసుకురండి. పిల్లల్ని తీసుకుని మా గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నాయి కదా వాళ్ళ డ్రెస్సులు. ఒక 2 డ్రెస్సులు ఉంటాయి. ఆ 2 డ్రెస్సులు ఒకటి ఉతికేసి ఒకటి వేసి పంపిస్తా ఉంటే అయిపోతుంటాయి కదా. ఏమే కొంచెం మేము కూడా కాన్సంట్రేట్ మీరు కౌన్సిలింగ్ చేయండి. ఆ ఇద్దరు పిల్లలు ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళిద్దరు 30 స్ట్రెంత్ వస్తా అంటున్నారు కదా కొంచెం. లేదు పిలిపిస్తాను, నేను పిలిపిస్తాను. మీ వల్ల అన్ని వేస్ట్ అవుతున్నాయి చూడు. ఈ బిల్డింగ్ ఎందుకు కట్టినాము? ఎందుకు మీరు నిజంగా బాగా ఉపయోగించుకుంటే మీకు ఇళ్ల పట్టాలు అన్ని వస్తాయి కదా. ఇక్కడ మీరు ఉపయోగించుకోవడం కాగా మళ్ళీ సమస్య మేడం. మాకు ఏదన్నా వచ్చినా అసలు మా దాకా ఏది రానియారు మేడం. తలార్లు ఇవారు వాళ్ళు అసలు మాకు ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళు పట్టించుకుంటారా? ఇప్పుడు ఏదైనా విషయమైనా వాళ్ళ ద్వారా కదా మేడం మాకు తెలిసేది. నిమిషం, వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఊరి పెద్దలు ఉన్నారు కదా. ఆ ఊరు పెద్దలు బొత్తిగా అసలు మీరు వచ్చినారనే వచ్చినారు మేడం. ఊరు పెద్దలు తొక్కి చూడడం ఎవరు పంపించినాం మా వంట మేడం. అందరికి మా ఇండ్లు కానీ అన్ని కారేటివే, అన్ని చేసేటివే. అవన్నీ కాదమ్మా, ఒక్క నిమిషం విను. 5 సంవత్సరాలు మనం ఇది చేయాలి. వాళ్ళు ఏం చెయ్యలే, ఇప్పుడు నుంచి చేస్తారు. ఇక్కడ చెయ్యలేదు అని నాకు కంప్లైంట్ వచ్చిందంటే వాళ్ళ తోలు ఇస్తాను నేను. ఈ ప్రభుత్వం నమ్ముకునే కదా మేము. అది నేను చెప్పేది, అదే నేను చెప్పేది. భోజనం పంపించిన టిఫిన్ పంపించిన